అందరికీ నమస్తే. ముందుగా రైతులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. ఇక అలా సుక్క ముక్క ఉన్నట్టే మన జిగల్ రాజా వార్తలు కూడా ఖతర్నాక్ ఉంటాయి. ఇక శురు చేద్దామా జిగల్ రాజా వార్తలు. ముందుగా హెడ్లైన్స్. చేపల కోసం లైను కట్టిన జనం. మరి అల్ల తింటే చలికాలం మొత్తం ఉంటారట గరం గరం. మత్తు మహారాజును కొట్టిన ట్రాఫిక్ పోలీసు. ఇదెక్కడి న్యాయం అంటున్న జనాలు. అత్తను లవ్ చేసి లగ్గం చేసుకున్న అల్లుడు. వీళ్ళు అవుతున్నారు మళ్ళా సోషల్ మీడియాలో వైరల్. చూడాలే పెద్ద లీడర్ల కయ్యం. వీళ్ళ కంటే చిన్న లీడర్లే నయం. పోలీసులు అంటేనే చాలా ధైర్యవంతులు. మరి ఆ ధైర్యవంతులల్లో ఇంకా ధైర్యవంతులు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరు చేయని పని చేస్తారు, ఎవ్వరు చూడని దిక్కు చూస్తారు, అన్యాయాన్ని అడుగడుగున ఎదిరిస్తారు. మరి గండ్ల ఈ డీసీపీ మేడమే ఫస్ట్ ఉంటుండొచ్చును. పోలీసులు మారేషంలో పోయి ఎట్లున్నది పరిస్థితి ఏం సంగతి అని సినిమాలలో చూసుడే కాదు, నిజంగా కూడా గట్లనే చేస్తున్నారు. అవును, మళ్ళా పట్నంలో కేబిహెచ్పి కాలనీలా కింగ్స్ అండ్ క్వీన్ పబ్లోకి మట్టిలో పోయింది డీసీపీ రితిరాజు మేడం. ఇక ఇంకేమున్నది, లోపలికి పోయినాక పబ్లో అందరి తీరే కలిసిపోయింది. ఇక మెల్లమెల్లగా లోపల ఏం చేస్తున్నారు, ఏం సంగతి, డ్రగ్స్ బిగ్స్ ఏమైనా వాడుతున్నారా అని చెప్పి మొత్తం అటకాయించి చూసిరట. ఇక మొత్తం మీద అయితే అనుమానం వచ్చుడుతోని 9 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇక ఇంకేమున్నది, మేడం గట్ల చేసుడుతోని అన్ని పబ్బులోళ్ళు మొత్తం మీద అయితే మస్తు బుగులు పడుతున్నారు. గాలెక్కన చెకింగ్ చేసింది మళ్ళా డీసీపీ రితిరాజు మేడం. ఇక ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. వైరల్ అయ్యుడుతోని చాలా మంది మేడంను మెచ్చుకుంటున్నారు మళ్ళా. ఎందుకంటే మఫ్టీలో పోయి తనిఖీలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఏ గమ్మునుండవా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అని రాణి రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ సారు డైలాగ్ కొట్టిండు కదా. అయితే ఇప్పుడు గదే లెక్కన ఒక సారు అక్కడ ఆ పార్టీకి మద్దతు తెలుపుతాడట, ఇక్కడ ఈ పార్టీకి మద్దతు తెలుపుతాడట. ఖుద్దు సీఎం రేవంత్ సారే అంటున్నాడు. మరి గా లీడరు ఎవరు, ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. ఎక్కడిది, నిన్న మొన్నటి దాకా కారు పార్టీకి నడుమా చెయ్యి పార్టీకి నడుమా ఖతర్నాక్ లడాయి అయితే ఇప్పుడు పువ్వు పార్టీకి నడుమా చెయ్యి పార్టీకి నడుమా ఖతర్నాక్ లడాయి అవుతున్నది. పువ్వు పార్టీ తరపున 2 సెంట్రల్ మంత్రులు మన రాష్ట్రానికి సిల్లి గవ్వ కూడా తీసుకొస్తలేరు. ఇక గాళ్ళు ఉండేం లాభము, గాళ్ళు ఏం పని చేస్తున్నారు అని చెప్పి మొత్తం మీద అయితే సీఎం రేవంత్ సారు గట్టిగానే అరుచుకున్నాడు. అయితే ముందుగా కిషన్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. నన్ను పొలిమేరలు దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. అగో ఇన్నరు కదా, చీటికి మాటికి నన్నే అంటున్నాడు సీఎం రేవంత్. ఏం లెక్క, ఏం తారీఖ, ఈ తెలంగాణ గడ్డ మీద పులి బిడ్డను అన్నట్టు మొత్తం మీద అయితే గట్టిగానే కొట్టే డైలాగు. ఇక మరి సారు గిట్లంటే సీఎం రేవంత్ సారు ఊకుంటాడా? నిన్న మల్కాజ్గిరిలో మీటింగ్ నడిస్తే ఆ మీటింగ్లో మంచిగానే అరుచుకున్నాడు గిట్లా. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారం ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకరణ జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు.
నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన. ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు, దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. ఇన్నరు కదా, ఆడా ఉంటావు ఈడా ఉంటావు, గది నీ లెక్క. నీ పార్టీలో నిన్ను గట్ల అంటుర్రు అని చెప్పి మొత్తం మీద అయితే బాగానే ఎక్కిరియ్య వచ్చే. గిట్లా కిషన్ రెడ్డి సారుకున్నాడు మా, రేవంత్ రెడ్డి సారుకున్నాడు మా, బాగానే ఫైట్ నడుస్తున్నది. మళ్ళా చూడాలి గీ ఫైట్ ఏడు దాకా పోతుందో. ఇప్పటికైతే గిట్లున్నది. కిషన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఆపే ధైర్యం ఈ గడ్డ మీద ఎవరికీ లేదని, మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఈ గడ్డ మీద లేరని మాకు తెలుసు. కానీ పని చెయ్యకుండా ఆపేవారు ఎవరు? మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి తెలంగాణ ప్రజల కోసము మీరు ఏదైనా చెయ్యాలంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎందుకంటే మీరు ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. ఈరోజు మీరు పుట్టింది బీజేపీలనే, చనిపోయేది బీజేపీలు అని మీరే అంటారు. పుట్టినప్పటి నుంచి మెట్టినప్పటికీ ఏదో ఒకటి చేయాలి కదా. ఒక సామాన్య కుటుంబం నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ స్థాయికి తెచ్చిర్రు. మీరు ఏ పార్టీలో పుట్టిరు, ఏ పార్టీలో పోయేది అనేది సమాజానికి సంబంధం లేదు. మీరు ఏ పార్టీలో పుట్టినా, ఏ పార్టీలో పోయినా ఈ మధ్యన మీకు వచ్చే అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం ఏం చేసిర్రు? ఈ తెలంగాణలో 10 సంవత్సరాలలో కేసీఆర్ దోచుకపోతుంటే ఢిల్లీలో కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుర్రు? చెప్పితే ఇనో నీ దేవా సెడంగా చూడాలే రామా అన్నట్టు ఆగమయ్యేటోళ్ళకు చెప్పకాడికి చెప్తాం కదా. ఇక వినకపోతే నీకైనా మాకైనా ఎవరికైనా మరి కోపం వస్తుంది. ఇక గట్లనే ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా మస్తు కోపం వచ్చింది. ఇక ఎట్లా బతిమలాడిండంటే బుజ్జి, నాన్న, కన్న, చక్కెర పండు ఓ ఏమేమో బతిమలాడిండు. ఇక అయినా వినకపోతే గిట్ల గుస్సా అయ్యిండు. చెప్పేది వినండి, పండు కొరకడం కాదు, ఓన్లీ పైపు మూతకు దగ్గర పట్టుకొని వాళ్ళు ఊదండి. తెలుగు వస్తుందా? ఫ్రెండ్లీ పోలీస్ అని పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు మంచిగానే డైలాగులు కొడతారు. కానీ ఆడాడ లెక్క గిట్లుంటది. చెప్పేది వినండి, పండు కొరకడం కాదు, ఓన్లీ పైపు మూతకు దగ్గర పట్టుకొని వాళ్ళు ఊదండి. తెలుగు వస్తుందా? అగో చూసిర్రా, గిదెక్కడి అన్నాయము చెంప మీద చెల్లు మనటట్టు గట్టిగానే కొట్టిండు. ఇక అన్నగూట అరే పైపు ఊదమంటే ఊదితే అయ్యపోతుండే. చెప్పేది వినండి, పండు కొరకడం కాదు, ఓన్లీ పైపు మూతకు దగ్గర పట్టుకొని వాళ్ళు ఊదండి. తెలుగు వస్తుందా? చెంప మీద దెబ్బ తప్పుతుండే కదా. గాయనేమో గట్ల, పోలీసులేమో గిట్లా. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇదేడయ్యిందంటే పట్నంలో గచ్చిబౌలి దగ్గర అయ్యింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నప్పుడు ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అన్నట్టు మొత్తం మీద అయితే యాక్టర్ ఏమక్క మస్తు గరం అవుతున్నది. అరే మొన్ననే పవన్ కళ్యాణ్ సార్ కోసం ప్రకాష్ రాజు సార్ను పొట్టు అరుచుకున్నది అంటారా? గాడికెళ్ళే షురువైంది లొల్లి. నన్ను చూస్తే చాలు ఎవరికి కండ్లు ఒరుస్తలేవు. ఏం చేయాలి, ఏం సంగతి? నేను ఏదైనా మాట్లాడితే చాలు ఇక వీడియోలో కిందకొచ్చి ఉల్టా పల్టా మెసేజ్లు పెడుతున్నారు. గిదెక్కడి కథ, గిదెక్కడి పద్ధతి? ఇక గిట్లా చేస్తే గిన్ని దినాలు ఊకున్నా కానీ గిప్పటి సంది ఊకునేది లేదు. లెక్కకు లెక్క, తిక్కకు తిక్క అన్నట్టు మొత్తం మీద అయితే యాక్టర్ హేమక్క గీ లెక్కన వార్నింగ్ ఇచ్చింది. హాయ్ అండి, మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, హైకోర్టు నా మీద కేసు కొట్టేసింది, హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. అది మీకు నేను ఆల్రెడీ మీడియా త్రూ మీ అందరికీ షేర్ చేసుకున్నాను. దానికి ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. తర్వాత ఈగల్ టీంలో యూరిన్ శాంపిల్ కూడా నెగిటివ్ వచ్చింది, అది కూడా పోస్ట్ చేశాను. నా తప్పేమీ లేదు, మీరందరూ పార్టీస్కి వెళ్ళినట్టే నేను పార్టీస్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి మీ అందరికీ చెప్పాను. కానీ అయినా కొంతమంది డాష్లు రేవు పార్టీలకు వెళ్ళట్లేదా, డ్రగ్స్ తీసుకోవట్లేదా అని పిచ్చి పిచ్చి కమెంట్స్ పెడుతున్నారు. అది కూడా ఫేక్ అకౌంట్స్ నుంచి. మరి వాళ్ళ పుట్టుకేంటో, వాళ్ళ తల్లిదండ్రులేంటో వాళ్ళ అని నేను అనకూడదని అనుకుంటున్నాను. కానీ ఇంకొకసారి నేను పెట్టిన వీడియోలో గానీ, పోస్టుల్లో గానీ, ఫొటోస్ కింద గానీ కమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను. మీరు అనుకోవచ్చు ఫేక్ అకౌంట్లు ఎలా పట్టుకుంటారని. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీడియా గానీ, పోలీసులు గానీ చాలా డెవలప్ అయిపోయారు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. నేను డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. నా జోలికి రాకండి. ఓకే, ఇది వార్నింగ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, నాకు సంబంధం లేదు. దయచేసి
ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు పెట్టకండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, అక్కన్నది కూడా నిజమే. మళ్ళా ఏమన్నా అనేది ఉంటే ఊరు పేరు పెట్టుకొని అనాలే, దానికో లెక్క ఉంటుంది. ముఖం గీకం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ బాక్సులలో మురిగితే ఎట్లా? మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక అందరూ అక్కకే మద్దతు తెలుపుతున్నారు. ఆదివారమైన, సోమవారమైన, శనివారమైన, ఏ వారమైనా సెలవులు ఉన్నప్పుడు ఒకటే వారం, అది మంచిగా ఆడికి ఈడికి తిరిగే వారం. ముందే పిల్లలకు సెలవులు కూడా పెంచింది సర్కారు. మరి సెలవులు పెంచితే పిల్లలు ఇంటికాడ ఉత్తగుంటారా చెప్పుర్రి? మా మమ్మీ ఆడుకోదాము, డాడీ ఈడుకోదాము అని చెప్పి ఇక జేబులు ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టిపిస్తారు. ఇక మొత్తం మీద అయితే అందుకే ఇక గిట్ల గదిలి రింటాజులు. చార్మినార్ కాడ చూసినా, గోల్కొండ కాడ చూసినా, ఆఖరికి జూ పార్క్లో చూసినా, ఏడ చూడు మందే అగ్గిపిస్తున్నారు. మళ్ళా సెలవులు వచ్చుడుతోని పిల్లలు తల్లులు అందరు కలిసి మొత్తం మీద అయితే పర్యాటక ప్రయాణాలు చేస్తున్నారు. మళ్ళా ఇక యాదగిరి గుట్టకైతే మస్తు మంది లైన్లు కడుతున్నారు భక్తులు. ఇక నిన్నైతే స్వామివారిని దర్శనం చేసుకోనికే దగ్గర 3 గంటలు పట్టింది. గాలెక్కన పబ్లిక్ లైన్లు కడుతున్నారు. మళ్ళా అయితే రోజు వస్తుంది, ఆనందం రోజు వస్తుంది. రికార్డింగ్ అవుతుంది సార్ వాయిస్. ఇక గీనే కాదు, నెహ్రూ జూలాజికల్ పార్కుకు కూడా మొత్తం మీద అయితే బాగానే మంది లైన్లు కడుతున్నారు. ఇక ఎండాకాలంలో ఆడ జంతువులను చూసి మొత్తం మీద అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మంచిగా చెట్ల నడమ అటు ఇటు తిరుగుతున్నారు. చూసిరు కదా, మొత్తం మీద అయితే చిన్న పెద్ద అందరూ కదిలిండ్రు. గట్లున్నది మళ్ళీ సెలవుల జోరు. ఇక వానాకాలం శురువైన ఎండలు బాగానే దంచుడుతోని మొత్తం మీద అయితే పిల్లలకు సెలవులు గుట్ట పెంచిండ్రు. జూన్ 12 తారీఖు బడులు ఓపెనింగ్ అయ్యేదుంటే జూన్ 15 తారీఖు దాకా సెలవులు పెంచిండ్రు. మళ్ళా ఇక ఇంకేమున్నదే, గుడులకు, పార్కులకు, సినిమాలకు ఇంకా జర జోరందుకుంటుండొచ్చును. తమిళనాడు తాజా ముఖ్యమంత్రి విజయ్ తలపతి సారు చెస్ గేమ్ ఆడుతున్నాడట. మరి గా గేమ్లో గెలిచిండా ఓడిండా ఏం సంగతి అరుచుకోవాలి కదా. మరి పాపం పెద్ద మనిషిని అరుచుకోక చాలా దినాలు అవుతున్నది. మరి అరుచుకుందాం పండి, ఎట్లున్నాడు ఏం సంగతి. మరి ఇంతకీ గా చెస్లా గెలిచిండా ఓడిండా చూద్దాం పండి. అగో చూసిర్రా, పొలిటికల్ విన్నరు, చెస్ విన్నరు ఇద్దరు కలిసి ముద్దుగా చెస్ ఆడబట్టే. అగో సీఎం సార్ మంచిగానే ఆలోచన చేస్తున్నాడు కదా. మొత్తానికైతే చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానందనే గెలిచిండు. మరి గింతకి ఇప్పుడు చెస్ ఎందుకు ఆడుతున్నారంటే, మొన్న నడిచిన నార్వే చెస్ టోర్నీని మొత్తం మీద అయితే మనోడే గెలిచిండు. మళ్ళా ఇక అందుకోసము తమిళనాడుకు మంచి పేరు తీసుకొచ్చినావు, ఇక ప్రపంచం మొత్తం నీ దిక్కే చూస్తున్నది అని మొత్తం మీద అయితే గీ లెక్కన ఆఫీసుకు పిలిపించుకొని మెచ్చుకున్నాడే కాదు 50 లక్షల రూపాయల బహుమతి కూడా ఇచ్చిండు. చూసిరు కదా, ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. సినిమాలల్లో అత్త అల్లుడు పాటకు స్టెప్పులు వేసినట్టు ఒక అన్న కూడా గట్లనే మంచిగా స్టెప్పులు వేసిండు. మరి అత్త కూడా ఆట పరిశ్రమలో స్టెప్పులు వేసిండు అని అనుకుంటే అయ్యే పోతుండే, కానీ గిట్లా పోయి బిడ్డకే ఎసరు పెట్టింది. వారెవ్వా అల్లుడా మజాక, పిల్లనిచ్చిన అత్తనే మొత్తం మీద అయితే లవ్ చేసి లగ్గం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇగో గిమె లగ్గం చేసుకున్నది కదా.
ఇక గీమనే అత్త గీ లగ్గానికి కొన్నొద్దుల ముందే మొత్తం మీద అయితే అల్లునికి బిడ్డనిచ్చింది. ఇక బిడ్డనిచ్చినప్పుడు ఇంటికి రాకపోకలు నడుస్తాయి కదా. ఇక రాకపోకలు నడిచినప్పుడు అత్త మర్యాదకు అభిమానం అయిపోయిండు. ఇక ఇంకేమున్నది, అత్తను కూడా లగ్గం చేసుకుంటా అని చెప్పి మొత్తం మీద అయితే లగ్గం చేసుకున్నారు. ఇక మరి గిలిద్దరు లగ్గం చేసుకుంటే ఇంటోళ్ళుతో ఉన్నారా అంటే ఇంటోళ్ళు కూడా బాగానే బెదిరించారట. అయినా కానీ మేము ప్రేమ పక్షులం, మమ్మల్ని ఈడదీస్తారా? ఇగో మమ్మల్ని ఈడదీస్తే పోలీసులు మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి మొత్తం మీద అయితే ఇగో గిట్లా లగ్గం చేసుకున్నారు. ఇక రాను రాను రాజగుర్రం గాడిదైనట్టు మొత్తం మీద అయితే గిట్లున్నది మళ్ళీ పరిస్థితి. ఇక ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అమ్మా ఏం వాసన ఏం వాసన, ఏ ఇంట్లో చూడు మొత్తం చేపల వాసనే. ఇక మృగశిర నాడు ఇంత చేపలు తింటే చాలు చలికాలంలో గరం కోటు వేసుకోకుండా నడుస్తుంది అనేది నమ్మకం. మరి చేపలు తిని మొత్తం గరం గరం కావాలని పబ్లిక్ అనుకుంటున్నారు. అందుకే గీ అలా చేపల దుకాణానికి గిట్ల లైన్లు కట్టిరు. మృగశిర పుణ్యమా అని చెప్పి మొత్తం మీద అయితే గీ అలా ఏ గల్లీలో చూడు ఏ ఇంట్లో చూడు మొత్తం చేపల వాసననే. మళ్ళా పొద్దుగాల లేచిన సంది పొద్దుమేకిన దాకా చేపలు కొంటనే ఉన్నారు, వండుతూనే ఉన్నారు, గా లెక్కన తింటున్నారు. మళ్ళా ఇక గిల్లైతే మత్స్యకారులకు మంచిగానే అయ్యింది గిరాకీ. పొద్దుగాలైతే చెరువుల కాడికి వచ్చి చేపలను కొనుక్కొని పోయిండ్రు. ఇక చెర్ల చేపలు దొరకని వాళ్ళు డైరెక్ట్ మార్కెట్కి వచ్చి మొత్తం మీద అయితే మంచి మంచి చేపలు కొనుక్కొని పోయిర్రు. ఇక మృగశిర నాడు మొత్తం మీద అయితే చేపలు తింటే మంచిగా ఉంటుందని వెనకటి సంది వస్తున్న ఆచారం. ఇక అందుకే మొత్తం మీద అయితే అందరూ లైన్ కట్టి ఇలా చేపల కోసం వచ్చిండ్రు. ఇక గట్లనే ఇంగు బెల్లం గుట్ట బాగానే మింగిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఆనలు చలి పెడుతుంటది కదా, ఇక చల్లగుండొద్దు గరం గరం ఉండాలని చెప్పి మొత్తం మీద అయితే ఇంగు బెల్లం మింగుతారు. ఇక గీ ముచ్చట గిట్లుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం పంపిణీ చేసిండ్రు. లక్షల మంది వచ్చిరుగా ప్రసాదం తీసుకోనికే. ఇక ప్రసాదం తింటే కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు పోతాయి అనేది నమ్మకం. గందుకే మరి లక్షల మంది శాప ప్రసాదం తీసుకొనికే వచ్చిండ్రు. ఇక సర్కారు కూడా లైన్లు గీన్లు బాగానే ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కాస్తి రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మంది వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ పొద్దు రేపు ఎంత చదువుకున్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత నల్లగా ఉన్నావు అని ఎవ్వరు చూస్తలేరు. పట్టభూమి ఉన్నదా లేదా అనేదే చూస్తున్నారు కదా. మరి 1 ఎకరమో 2 ఎకరాల్లో ఉంటే కాదు, ఇక మరి చాలానే ఉండాలి భూమి. గట్లయితేనే పిల్లని ఇస్తున్నారు. మరి ఉన్నదే ఎకరము, మరి గది కూడా గట్టి ఉంచుకోవాలి కదా. అందుకే సీఎం చంద్రబాబు సారు ఈ కార్యం ముంగలేసుకున్నాడు. పోయిన సర్కారు లెక్క కాదు, మా సర్కారు పబ్లిక్ మస్తు సేవ చేస్తుంది, రైతులకు రంది లేకుండా చూస్తుంది. ఇక పోయిన సర్కారు వాళ్ళు పాస్బుక్ల మీద గల ఫోటో వేసుకున్నారు. కానీ మేము గట్ల కాదు, రైతు సంక్షేమమే రైతు ధ్యేయమే మాకు ముఖ్యం. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడోది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్లు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసి చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు అని మొత్తం మీద అయితే సీఎం చంద్రాలు సారుకి అల్లా మీ భూమి మీ హక్కు అనే కార్యంలో పాలు పంచుకున్నాడు. ఇక పాలు పంచుకున్నాక గిట్లా రైతులకు మొత్తం మీద అయితే పాస్బుక్ ను అందజేసిండు.
చూసిరు కదా, మొత్తం మీద అయితే రైతన్న మస్తు సంబరంగా పాస్బుక్ అందుకోవచ్చే. ఇక అటెన్క గిట్లా మాట్లాడిండు. ఈ రోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారా కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విన్నారు కదా, పాస్బుక్ ఓపెన్ చేసి ఫోన్తోనే స్కాన్ చేస్తే చాలు డైరెక్ట్ భూమి కాడికే పట్టుకొని పోతుంది అని చెప్పవచ్చే. మరి నిజంగా గింత టెక్నాలజీతోని గంత బలంగా మొత్తం మీద అయితే పటిష్టం చేసిండ్రు. ఇక సీఎం సారు ముచ్చట గిట్లుంటే చిన్న సీఎం సారు గోదావరి నది మంచిగా శుభ్రంగా ఉండాలి, మీరు ఏం చేస్తారో తెలియదు అన్నట్టు మొత్తం మీద అయితే గీయాల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. Please send a showcase notice should be given to Andhra Paper Mills and the Municipal Corporation. And because to correct it, it is quite important, sir, and it's on an urgent basis. And showcase notice should be given to both the corporation and Andhra Paper Mills. Yes, sir. And some disciplinary action is needed to be taken on concerned PCB officials. Because if you don't send it, I feel it's a gross negligence from their side when I had visited that particular day. నేను ఏమంటానంటే సార్, I think very clear to the collector garu or including PCB chairman garu and PCB member secretary. Don't get pressurized by political weights. Our job is administration. I want the administration to do their job. If any issue is there, please say, we will refer it to the concerned ministers. We will take it to cabinet. If cabinet cannot solve it, then we will take it to assembly. Because our concern is for public. Again, మీరు దీనిని పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మీరు మీ డ్యూటీ మీరు చేయకపోతే మీరు ఎట్లాగా? అందుకే ఐ వాంట్ ద అడ్మినిస్ట్రేషన్ టు డూ దే జాబ్. వీ విల్ సీ వాట్ కెన్ బి డన్. దెన్ విల్ రీచ్ అవుట్ టు పబ్లిక్. విన్నారు కదా, గోదావరి నది మంచిగా ఉంటేనే కదా రేపు పొద్దుగల్లా పుష్కరాలు మంచిగా అయ్యేది. మరి గాలెక్కనే కోషిష్ చేస్తున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక గీ లెక్కన చూస్తే పక్క చాలా ఘనంగా చేసినట్టున్నాడు గోదావరి పుష్కరాలు. ఇవాళ మీకోసం వైరల్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఈ ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేరి. లేని సోకులకొస్తే ఉన్న ముక్కు ఊసిపోయిందట, గట్లనే ఉన్నది మళ్ళా గీ కథ కూట. ఇగో కనిపిస్తున్నది కదా గీ అక్క, ఇక మంచిగా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటా మస్తు ఫేమస్ అయ్యింది. ఇక ఇంకేమున్నది, ఇక నా దగ్గర గింతగానం బంగారం ఉన్నది అని చెప్పి మురుసుకుంటా వీడియో చేసింది. అమ్మో, గింతగానం బంగారం దాచినావని చెప్పి మొత్తం మీద అయితే దొంగలు ఇంట్లో పడి ఉన్న బంగారం మొత్తుకొని ఎత్తుకొని పోయిండ్రు. ఇక ఇంకేమున్నది, అక్క ఒకటే ఏడ్చుడు. मेरो चांदी में छिपा तू शरीर बताइया लरा सोने की लाइयो. ఉట్టి బంగారమే కాదు, 2 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయిర్రట పోత. గట్లనే కూల్ డ్రింక్లు కూడా ఎత్తుకొని పోయిర్రట. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి ఇది ఏడయ్యిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయ్యింది. ఇవాళ మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొని వచ్చిన, జల్దీ చూసేరి. వారెవ్వ కల్కి అని చెప్పి నాగశ్విని సారు గంత పెద్ద సినిమా తీసిన 1000 కోట్ల రూపాయలు వచ్చిన. మొత్తం మీద అయితే సారుకు అసలు డిమాండే లేదు కదా. ఇక పక్కకు పెద్దోళ్ళు ఉంటే సారు పక్కకు ఎట్లా కూర్చున్నాడో చూడుండ్రి. చూసిరు కదా, నాకంటే పెద్దోళ్ళు సీనియర్లు ఇక అలా పక్కకు నేనేమో కూర్చోవాలి అనుకున్నాడేమో, మొత్తం మీద అయితే కింద కూర్చున్నాడు. ఇక సారును చూసి ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. విజయం వచ్చినా ఉంటే గీ సారు లెక్క ఉండాలని చెప్పి. ఇది ఆయనకి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ కాదు, కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ట్రిబ్యూట్. సో ఇన్వైటింగ్
నాగశ్విన్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ సింగింగ్. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ రేపు ఈ యాలకు కలుద్దాం. నమస్తే.